ఇప్పుడు మీకు తెలుసు కదా, ది గ్రేట్ మహాలక్ష్మి గారు ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్. మెన్ కాదు, ఉమెన్. ఆవిడెందుకు తెలీదు? మాకు బాగా తెలుసు. మహాలక్ష్మి గారి గురించి తెలియని వాళ్ళెవరుంటారు? నమస్కారం మేడం. నమస్తే. బకెట్ అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం. బకెట్ కాదు, బోటిక్. అదే బోటెక్. ఇందులో రకరకాల బట్టలుంటాయి, డిజైనింగ్ బట్టలుంటాయి. ఇలాంటి షాపులు ఎవరు పడితే వాళ్ళు ఓపెనింగ్ చేయకూడదు. దానికంటూ ఒక అర్హత ఉండాలి, గ్రామర్ ఉండాలి. గ్లామర్ కాదు, గ్లామర్. అదే గ్లామర్ ఉండాలి. అందరూ సినిమా యాక్టర్లను, యాంకర్లను ఓపెనింగ్ కి పిలుస్తూ ఉంటారు. కానీ మా రెండో అత్తయ్య గారే పెద్ద యాక్టరు. ఈవిడ్ని మించిన యాక్టర్ ఈ దేశంలో ఎవ్వరూ లేరు. నువ్వు మహాని పొగుడుతున్నావా తిడుతున్నావా సీత? మా రెండో అత్తయ్యని పొగుడుతున్నానని మూడో అత్తయ్యకు కొళ్ళుగా ఉన్నట్టుంది. రెండో అత్త మూడో అత్త అంటున్నావు, మరి మొదటత్త ఎవరు సీత? ఆ అత్త గురించి అవసరమైనప్పుడు చెబుతాను. ఎప్పుడు సుమతక్క పేరు ఫస్ట్ చెప్పేది, ఇప్పుడు తర్వాత చెప్తానంటుందేంటి మహా? షాప్ కి సుమతి పేరు పెట్టుంటుంది. ఆ పేరు రివీల్ చేసేటప్పుడు సుమతి గురించి చెప్తుందేమో. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, ఇప్పటికే చాలా చెప్పావు సీత. ఈ మొదటి కృష్ణుడు రెండో కృష్ణుళ్ళ మొదట అత్త రెండో అత్త గోల వదిలేసి అసలు విషయానికి రా. త్వరగా షాప్ ఓపెనింగ్ చేస్తే మేము బయలుదేరతాం. అవతల మాకు చాలా పనులున్నాయి. పిన్ని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి సీత. త్వరగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే మామా. ముందుగా నా షాప్ పేరు ఓపెన్ చేయాలి. అది